వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడు సంవత్సరం మొత్తం కూడా శుభస్థానంలో ఉంటారు, అనగా లాభస్థానంలో మెయిన్ రాశిలో ఉన్నారు. గురువు జూన్ 2 వరకు ద్వితీయ స్థానంలో ఉన్నారు, ధనస్థానంలో. కాబట్టి వ్యాపార పరంగా వీరికి అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మీరు చాలా బాగుందని చెప్పొచ్చు. గురువు తృతీయ స్థానంలోకి మారడం మంచి అనుకూలతగా ఏర్పడే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. కొత్త వ్యాపారాలు ఏవైతే ప్రారంభించాలనుకున్నారో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా భాగస్వామి వ్యాపారం కంటే సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అక్టోబర్ 31 తారీఖు తర్వాత గురువు చతుర్థ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, అనుకూలమైన పరిస్థితులు కూడా బాగుంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా రాహు 10వ ఇంట్లో ఉండడం అనేది వృత్తిపరంగా అనుకూలించే విధంగా చెప్పొచ్చు. 4వ ఇంట్లో కేతు ఉండడం అనేది అంత మంచిది కాదు. మాతృస్థానం కేతు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. 4వ స్థానంలో కేతు డిసెంబర్ 5 వరకు ఉంటారు. కాబట్టి మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు, ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా చతుర్థ స్థానంలోకి గురువు 31వ తారీఖు నాడు వస్తారు కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలు కూడా గోచరిస్తుంది. గురుబలం పెరగడం వల్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంత ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. గృహ సౌఖ్యం విషయంలో కుటుంబ ప్రశాంతమైన వాతావరణం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా రావాల్సినటువంటి పాత రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలంలో వసూలు అవుతాయి. గురువు 2వ స్థానంలో ఉన్నంత వరకు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో అనగా జూన్ 2 వరకు కొన్ని ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేని విధంగా ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా వ్యాపార పరంగా నూతన వ్యాపారం ప్రారంభించడానికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి, వైద్య రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అంతా బాగుందని చెప్పొచ్చు. వివాహాది శుభకార్యాల విషయాల్లో ఒక స్పష్టత ఏర్పడుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. మంచి విద్యలో రాణించగలుగుతారు. ఎంసెట్, నీట్, సాఫ్ట్వేర్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో బాగా రాణించగలుగుతారు. ఐరన్, హోటల్ వ్యాపారస్తులకు, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి అధిక లాభాలు పొందగలుగుతారు. అయితే జూన్ 2 వరకు నష్టపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయకుండా సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. సంతానం వారి ఉద్యోగం కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుండడానికి దక్షిణామూర్తి హోమం చేయించడం, అలాగే 8 గురువారాలు దక్షిణామూర్తికి అభిషేకం చేయించడం చెప్పదగినది.